चलिए शुरू करते हैं। హాయ్ ఫ్రెండ్స్. మనం బిఫోర్ తీసుకున్న లెవెల్స్ ఈరోజు ఎలా పనిచేసినాయో ఫస్ట్ చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ రేపటి కోసం లెవెల్స్ తీసుకుందాం. ఇక మార్కెట్‌లో ఏందంటే ఒక 2, 3 డేస్ నుండి మేము యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయడం కొంచెం కుదరలేదు. వేరే సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వల్ల. నా సిస్టమ్‌లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వచ్చిండే. వాటిని క్లియర్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో, ఇప్పుడు నిఫ్టీలో చూద్దాము. మీకు డైరెక్ట్ ఇంకా ఏందంటే ఇందులోనే లెవెల్స్ చూపిస్తాను. అలాగే డైరెక్ట్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే అంతగా మార్కెట్ అయితే మొమెంటమ్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. అంత కన్సల్టేషనే జరిగింది ఈరోజు. ఎవరికి ప్రాఫిట్స్ అయితే అంతగానం వచ్చింది లేదు. సో, మనం తీసుకున్న మార్కెట్‌లో వచ్చేసి 25,943 అనేది సపోర్ట్‌గా అనుకున్నాము. అక్కడ నుండి మార్కెట్ ర్యాలీస్‌కి ఎళ్ళింది. బట్ మనం తీసుకున్న 26,041 దగ్గర బ్రేక్ చేయకుండా కన్సల్టేషన్ అయ్యి అక్కడ నుండే మళ్ళీ అక్కడక్కడే కన్సల్టేషన్ అయ్యింది. సో, సెన్సెక్స్ కూడా చూద్దాము. సెన్సెక్స్ కూడా సేమ్ మనం తీసుకున్న 84,646లో బేస్ తీసుకొని అక్కడ నుండి 84,914 వరకు టార్గెట్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ అయింది. బట్ మేము 85,266 వరకు వెళ్తది అనే ఒక కాన్సెప్ట్‌లో ఉండే. బట్ ఇది బ్రేక్ చేసి బట్ ఎంత చూసినా కూడా అక్కడ బ్రేక్ అయింది. కానీ మార్కెట్ ట్రాప్ అన్నది ఎక్కువ చేసింది. సో, కన్సల్టేషన్ వల్ల మార్కెట్ ఇంక ఎళ్ళలేకపోయింది. సో, రేపు చూద్దాము. సెన్సెక్స్ ఎక్స్‌పైర్ గదా! సో, మార్కెట్ ఎళ్ళే అవకాశాలున్నాయో లేవో అని. ఇక బ్యాంక్ నిఫ్టీలో చూడండి. 58,273 అన్నది సపోర్ట్‌గా అంటే రెసిస్టెన్స్‌గా తీసుకున్నాము. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఒక 100, 200 పాయింట్స్ ఇచ్చింది. బట్ ఎనీవేస్ మార్కెట్ అయితే కన్సల్టేషన్. బట్ ఎలాంటి లిక్విడిటీ క్రాషెస్ ఎక్కువొచ్చినాయి. సో, మార్కెట్‌లో లెవెల్స్ కూడా తీసుకుంటే ఇప్పుడు చూడండి మనకేందంటే ఇక్కడ వన్ డేలో చూడాలి మనం. ఎందుకంటే వన్ డే ఎబోవ్, వన్ డే బిఫోర్ అని ఉంటది. అది తీసుకుంటే సరిపోతది. ఓకే. వన్ డే ఎబోవ్ వచ్చేసి ఇక్కడుంది. సో, 15 మినిట్‌లో పెట్టుకుందాము. ఓకే. ఇది వన్ డే ఎబోవ్. సో, దీన్ని మనం బేస్‌గా చేసుకొని తీసుకుంటే సరిపోతది. అలాగే ఇక్కడ ఎక్కువ కన్సల్టేషన్ అయిన జోను ఇక్కడ నో ట్రేడింగ్ అన్నట్టు. రేపైనా మీరు రేపు ట్రేడింగ్ చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఈ జోన్‌లో మాత్రం ఎలాంటి ట్రేడింగ్ పొజిషన్స్ మాత్రం తీసుకోవద్దు. కన్సల్టేషన్‌లో మార్కెట్ క్రాషెస్ ఎక్కువ జరుగుతాయి కాబట్టి. ఇప్పుడు చూడండి మనకు 26,085 అనేది ఒక రెసిస్టెన్స్‌గా పనిచేస్తుంది. అలాగే 25,960 అనేది సపోర్ట్‌గా పనిచేస్తుంది. ఈ 26,020 నుండి 26,085 మధ్యలో మాత్రం ఎలాంటి ట్రేడింగ్ చేయొద్దు. ఇది 50 పాయింట్స్ రేంజ్‌లో ఉంది. ఈ 50 పాయింట్స్‌లో మాత్రం ఎలాంటి రేంజ్ అంటే మనం ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఓకేనా? ఫర్దర్‌గా బ్రేక్ అయితే మాత్రం కాల్ ఆప్షన్ కిందికి బ్రేక్ అయితే పుట్ ఆప్షన్‌లో తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఇందులో సెన్సెక్స్‌లో రేపు ఎక్స్‌పైరీ ఉంది. సో, మార్కెట్‌లో కొంచెం గమనించండి. మంచి రేపు ఒకవేళ ఎక్స్‌పైరీ మంచి ర్యాలీస్ వచ్చుంటే మంచి ప్రాఫిట్ గెయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆప్షన్స్‌లో తక్కువ ప్రీమియం ఉన్న కాల్స్, లో ప్రీమియం కాల్స్ మనకు దొరుకుతాయన్నట్టు. దాంట్లో మనం ఎక్కువ మంచి ప్రాఫిట్స్ బుక్ చేసుకునే అవకాశాలు గూడా ఉంటాయి. అలాగని జెప్పి మీరు అగ్రెసివ్ ట్రేడింగ్ మాత్రం చేయమని నేను చెప్పను. ఎందుకంటే మీరు అగ్రెసివ్ ట్రేడింగ్ చేస్తే మీరే లాస్ అయితారు. మళ్ళీ అక్కడ టైమ్ డీకే వల్ల గానీ, లేకపోతే లిక్విడిటీ వల్ల గానీ మీరు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, మీరేం చేస్తారంటే తీసుకున్న లెవెల్స్‌లో 84,646ని సపోర్టు. అదే 85,775 అనేది రెసిస్టెన్సే చూసుకోండి. ఈ 84,851 నుండి 85,775 వరకు ఈ మధ్యలో ఉన్న రేంజ్ కన్సల్టేషన్ రేంజ్. ఈ రేంజ్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి ట్రేడింగ్ తీసుకోవచ్చు. బిఫోర్ హై ఎప్పుడైతే బ్రేక్ చేస్తదో, ఆ హైని బ్రేక్ చేసినప్పుడు మీరు బయింగ్ సైడ్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈ 85,296 అన్నది హైయర్ రేంజ్. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ బుల్లిష్ వేలో ఉంటది. కాబట్టి చూసి ట్రేడింగ్ చేయండి. ఎనీవన్ ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీలో ఓకే. లోయర్స్‌లో వచ్చేసి తక్కువుంది. బట్ ఇక్కడ తీసుకోవచ్చు అనుకుంటా. యాహ్! యెస్. ఓకే. నాకు ఓకే. ఇది Don't forget to subscribe. Don't forget 58,095 to అనేది సపోర్ట్‌గా subscribe. పనిచేస్తుంది. ఓకేనా?
మనకి సపోర్టు. అదే మన ఏంటి దీన్ని హైవేలో పెట్టుకున్నాం, ఎందుకంటే మార్కెట్ బిలో అండ్ ఇవి 58,426 అనేది రెసిస్టెన్స్ పనిచేస్తుంది. ఒకవేళ 58,426 బ్రేక్ చేస్తే మాత్రం 58,581 దాన్ని కూడా బ్రేక్ చేస్తే ఇంకా హయ్యర్ రైస్లో ఉంటుంది. దానికి నో ఆఫ్ ద లెవెల్స్, బట్ రౌండ్ ఫిగర్ వచ్చేసి 58,800 అనేది ఒకటి లెవెల్ ఉంది. అక్కడ వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఓకేనా? ఇంకా చూడండి, ఇప్పుడు 58,095 అన్నది కిందికి బ్రేక్ చేస్తే మాత్రం సెల్లింగ్ తీసుకోవాలి. సో మార్కెట్లో చూసి ట్రేడింగ్ చేయండి. రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో చూద్దాం.